బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. కూతుళ్ళ కొడుకుల వివాహాలు ఏ చీకు చింత లేకుండా సమస్యలు లేకుండా జరిపించేసిన వ్యక్తిని కొందరు నువ్వు గొప్ప అదృష్టవంతుడు అనడం మనం వింటూ ఉంటాం. అలాగే మంచి మార్క్స్తో ఒక అతను పాస్ అయిపోయాడు అంటే అతని అదృష్టవంతుడు అంటున్నాం. మంచి జాబ్ ఆఫర్ ఒకటి కొట్టేశాడు అయినా మంచి జాబ్ అతనికి ఉద్యోగం అతనికి వరించిందంటే అతన్ని మనం అదృష్టం అంటున్నాం. మంచి భార్యను పొందాడంటే అదృష్టవంతుడు అంటాం. పండంటి బిడ్డ అతనికి పుట్టాడంటే అదృష్టవంతుడు. ఇలా అనేక దశల్లో అనేక మంది అదృష్టవంతులుగా కితాబు ఇస్తుంటారు. అయితే ఆ కితాబు పుచ్చుకున్న వారు కూడా తమల్ని తాము అదృష్టవంతులుగా భావించుకుంటున్నారా, నేను అదృష్టవంతుడే అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉందా అన్న యొక్క ప్రశ్న మాత్రం అలానే మిగిలిపోతుంది. ఇక మన వరకు మనం తీసుకున్నట్లయితే ప్రాక్టికల్ మన లైఫ్లో మనం క్రియా జీవితం మనం తీసుకున్నట్లయితే బాగా స్పృహ వచ్చిన తర్వాత నుండి మొదలు మన ఆలోచన ఎలా ఉంటుంది అంటే, నేను ఎలాగైనా డిగ్రీ కంప్లీట్ చేసి చదువుకున్న ఒక వ్యక్తి, చదువుకోవాలనుకునే ఒక వ్యక్తి సరేనా, లేదంటే ఇంకా వేరే విధంగా ఉంటాయి కనుక చదువుకున్న వాళ్ళని మనం తీసుకుందాం సరేనా. డిగ్రీ కంప్లీట్ చేసేయాలి ఏనా, ఒక మంచి మార్క్స్తో మంచి ర్యాంక్తో నేను పాస్ అయిపోవాలి ఏనా, ఇది ఈ ఘట్టం నేను దాటగలిగితే ఇక నేను గట్టెక్కినట్లే నేను అదృష్టవంతుడిని అన్న ఫీలింగ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మంచి ఉద్యోగం అనేది పట్టాలి. మంచి ఉద్యోగం వచ్చేసిందా ఇంకా నాకు అదృష్టం పండినట్లే అంటారు. ఇక మంచి ఉద్యోగం కూడా అతనికి వచ్చేసింది. ఆ తర్వాత ఉద్యోగం వచ్చేసింది అల్హమ్దులిల్లా అనేది మంచి భార్య దొరకాలి. మంచి భార్య కనుక నాకు దొరికిందంటే అతని కళల రాణి అది ఎలాగైనా ఉండొచ్చు సరేనా, నేను గొప్ప అదృష్టవంతుడిని అన్న ఫీలింగ్ అనేది. ఇంకా మంచి భార్య కూడా వచ్చేసింది అనుకుందాం. కానీ వచ్చేసిన తర్వాత ఇంకా పండంటే ఒక బిడ్డ ఒక కూతురు సరేనా, లేదంటే 10 మందో 20 మందో వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు వీళ్ళు పుట్టారంటే సరేనా, ఇంకా నా అదృష్టం ఇంకా నన్ను వదలనట్టే అన్నాక ఫీలింగ్తో అతను ఉంటాడు. ఇంకా అతను అనుకున్నట్టు 2 3 లేదంటే 10 మంది బిడ్డలు కూడా వాళ్ళకి పుట్టారు అనుకుందాం సరేనా. ఆ తర్వాత అతను మళ్ళీ ఏమైనా ఆలోచిస్తాడు, లేదు ఈ పిల్లలు వీళ్ళని ప్రయోజకులను చేయాలి, ప్రయోజకులను చేస్తే అప్పుడు నా అదృష్టం పండినట్లంట. ఇంకా ప్రయోజకులు అయిపోతారు, వాళ్ళు కూడా చదువుకుంటారు, వాళ్ళు కూడా ఉత్తీర్ణులు అయిపోతారు. అలాగే వీళ్ళకు కూడా ఇంటి వాళ్ళని చేసేస్తే సరేనా, అప్పుడు నేను అదృష్టవంతుని అనక ఫీలింగ్ సరేనా. ఆ తర్వాత ఇంటి వాళ్ళు ఏం చేసేది, అరే వీళ్ళ పాపలతో మళ్ళీ ఆడుకుంటే ఇదే ఇంకా అదృష్టం. ఇంకా అలా 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 అతను కాటికి వెళ్ళిపోతాడు. ఆ అదృష్టం కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. ఎప్పుడు జీవితపు ఏ దశలోనూ తను నిజమైన అదృష్టవంతుడిగా అతను భావించాడు. ఇంకా అదృష్టం నన్ను వరించలేదు, ఇంకా అదృష్టం నా జీవితంలో రావాలి తన నేను అదృష్టంగా ప్రశాంతంగా బతకాలంటే తన జీవితంలో ఒక దశ వస్తుంది, ఏదో ఒక స్టేషన్ ఉంటుంది. ఆ ప్రశాంతత అనే స్టేషన్ అనేది ఎక్కడో ఒక చోట ఉంటుంది. ఆ స్టేషన్కి వెళ్ళి ఆగితేనే ఆ ప్రశాంతత, అన్యదా అనేది మొత్తం స్ట్రగుల్తో కూడుకున్న శ్రమతో కూడుకున్న జీవితం అన్నట్టుగానే అతను ఫీల్ అవుతాడు. నిజంగా అదృష్టం అనేది, భాగ్యం అనేది, ప్రశాంతత అనేది అది ఏమన్నా ఒక జంక్షను లేదంటే స్టేషను లేదంటే ఒక మలుపున కాదు. ఇలా మనం ఆలోచిస్తూ జీవించినట్లయితే అలా ఎన్ని జీవితాలు మనం జీవించినా మనం సంతృప్తిగా బతకలేం, కానీ సంతోషంగా ఉండలేం. అదృష్టం మనల్ని వరించాలి అంతేనా. కనుక మన బాటని అదృష్టంగా తీసుకోవాలి. మన బాటని అదృష్టంగా మనం ఏ దశలో విద్యార్థి దశలో ఉన్నామా ఆ విద్యార్థి దశలోని అదృష్టాన్ని నేనేం చేయాలి, ఆస్వాదించాలి. ఆ విద్యార్థి దశలోని ప్రతి క్షణాన్ని నా అదృష్టంగా నేను భావించాలి. నా అదృష్టంగా మార్చుకునేందుకు నేను ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ జీవితపు దశలు ఏవైతే బాల్యంతో స్పృహ లేకుండా గడిచిపోతుంది అది వేరే విషయం. అది ఉదాహరణకు విద్యార్థి దశను మొహమ్మద్నే తీసుకుందాం ఉదాహరణకు సరేనా. విద్యార్థి దశ నుండి దాటి ఆయన వచ్చేసారు, ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాను. ఎన్నిసార్లు కనీసం ఒక నెలలో అయినా సరే, ఒక వారంలో అయినా సరే ఆ విద్యార్థి దశను మనిషి గుర్తు చేసుకుంటాడు, చాలాసార్లు గుర్తు చేసుకుంటాడు. అరే ఆ పోయిన రోజులే గొప్ప రోజులు రా అన్న ఫీలింగ్ అనేది అతనికి వస్తుంది. మళ్ళీ పోయిన రోజుల్ని అతని తిరిగి మళ్ళీ తీసుకురాలేదు. కనుక గతాన్ని కోల్పోయినందుకు, గతాన్ని ఎలా అనుభవించాలో అలా అనుభవించడం ఒకటి ఉన్నప్పుడు అతను దాన్ని సద్వినియోగపరచుకోలేదు. అవి వెళ్ళిపోయిన తర్వాత తిరిగ్గా కూర్చొని మళ్ళీ వర్తమానాన్ని నిందించుకుంటూ, ఉన్న స్థితిని మళ్ళీ నిందించుకుంటూ, గతాన్ని మెచ్చుకుంటూ అతను మళ్ళీ బాధపడుతున్నాడు. దీనివల్ల గతం తాలూకు యొక్క స్మృతులు కూడా
అనుభూతులు కూడా అతనికి మంచిగా లేవు. అలాగే వర్తమానానికి సంబంధించిన ప్రజెంట్కి సంబంధించినాక ఏ మధురానుభూతి అనేది అతని జీవితంలో లేకుండా పోతుంది. కనుక మనిషి వర్తమానాన్ని నిందించడం, గతాన్ని పొగడ్డం, వర్తమానాన్ని నిందించుకోవడం, గతాన్ని పొగడ్డం, భవిష్యత్తు గురించి భయాలు పెంచుకోవడం, ఈ మూడు కలగలిసి ఏం చేస్తారంటే మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి. అతనిలో ఉన్న కాసింత ప్రశాంతతను, సంతోషాన్ని అన్నిటినీ అవి ఏం చేస్తాయి, పూర్తిగా నశింపజేస్తాయి. కాబట్టి విద్యార్థి దశలో మనం ఉన్నామంటే ఆ విద్యార్థి దశలో ఉన్న అదృష్టం ఏదైతే ఉంటుందో, మన భాగ్యం, ఆ దశలో మనం దేన్నైతే భాగ్యంగా పొందాలనుకుంటాం ఆ దశకు ఆ భాగ్యాన్ని, ఆ మాధుర్యాన్ని ఆ దశలో మనం అనుభవించాలి. కానీ ఆ తర్వాత ఉద్యోగ దశ ఉంది, అక్కడ దాని యొక్క మధురానుభూతిని మనం అక్కడ కూడా మనం ఆస్వాదించాలి. తర్వాత వివాహ దశ ఉంది, వివాహ దశలోని మధురానుభూతిని మనం అనుభవించాలి. తర్వాత సంతాన దశ ఉంటుంది, అక్కడ ఆ అనుభూతిని మనం ప్రతి దశలోనూ, ప్రతి మలుపు, జీవితం అనేది అనేక మలుపుల సమ్మేళనం. కానీ ప్రతి మలుపులోనూ మనం అనేది ఆనందాన్ని అనుభవించగలాలి. ప్రతి మలుపుని మనం అదృష్టంగా భావించాలి. అలా ఎప్పుడు జరుగుతుందంటే నేను ఎంచుకున్న బాటే అదృష్టం, నేను ఎంచుకున్న బాటే అదృష్టం. కనుక నేను వేసే ప్రతి అడుగు కదా నా అదృష్టాన్ని మంచిగాను, నా అదృష్టాన్ని చెడుగాను మార్చేదిగా ఉంటుందన్నాక మీమాంసతో, ఆత్మ సమీక్షతో మనిషి ముందుకెళ్ళినట్లయితే అతను చివరికి చేరుకున్న తర్వాత తన ఖచ్చితంగా మనశ్శాంతితోటి, ప్రశాంతతతోటి ఈ లోకాన్ని అతను వీడి వెళతాడు. అన్యదా ఇంకా ఇంకా పొందాలన్న ఆత్రంలోనే, ఆ అత్యాశలోనే, అసంతృప్తిలోనే ఈ లోకాన్ని అతను వీడాల్సి ఉంటుంది. కనుక ఇస్లాం మనకిచ్చే శిక్షణలో ఒకటేమిటంటే మనిషి గతాన్ని నిందించుకోకూడదు, కానీ వర్తమానంలో సోమరితనానికి గురి కాకూడదు, భవిష్యత్తు గురించి భయాలు పెట్టుకోకూడదు. కానీ గతంలో జరిగిన తప్పులను దిద్దుకుంటూ వర్తమానంలో శ్రమిస్తూ భవిష్యత్తు కోసం గొప్ప నిర్మాణాన్ని అతను పూనుకున్నట్లయితే అయినా జీవితపు ఏ దశలోనైనా సరే, ఎక్కడైనా సరే, ఒకవేళ అతను ఒక దశలో పొందలేకపోయాను అన్న యొక్క ఆ అనుభూతులు కూడా తర్వాతి దశల్లో అతను పొందే యొక్క అవకాశం అతనికి జీవితం ఇస్తుంది. అయితే ఆ దిశగా అతని ప్రయత్నము సైతం చాలా అవసరం. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెబుతున్న మాట ఏంటంటే వఅల్లైస లిల్ ఇన్సాని ఇల్లా మా సా, వఅల్లైస లిల్ ఇన్సాని ఇల్లా మా సా. మనిషి కృషికి తగ్గట్టే అతనికి ప్రతిఫలం అనేది దక్కుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చాడు. ఈ అల్లాహ్ వచనాన్ని మనం తీసుకొని ఆలోచించినట్లయితే ఒక చీమను మనం తీసుకుందాం. చీమ తనతో పాటు ఒక పంచదార పలుపును తీసుకెళ్ళాలి అంటే నిజంగా ఒక పంచదార పలుపుని అది తీసుకెళ్ళగలదు. 10, 20, 30 పంచదార పలుపుల్ని అది తీసుకెళ్ళడం దానివల్ల సాధ్యం కాదు. సరేనా? దానికి మించిన యొక్క జంతువుని మనం తీసుకున్నట్లయితే అది ఒక 10, 15 పంచదార పలుపుల్ని అది తోడు తీసుకెళ్ళగలదు. మరికొన్ని తీసుకెళ్తే ఒక గుప్పెడు పంచదార పలుపుల్ని అవి తీసుకెళ్లే స్తోమత ఉంటుంది. ఒక మనిషినే మనం తీసుకున్నట్లయితే బాగా మోసేవాడైతే 100-150 కిలోల పంచదారని ఒకేసారి మోసుకెళ్ళిపోకూడదు. దీన్ని బట్టి ఏం తెలిసింది, ఎవరిలో ఎంత తన భరించే యొక్క శక్తి ఉంటుందో అదృష్టం కూడా వారి యొక్క తన జీవితంలో అదే స్థాయిలో చోటు చేసుకుంటుంది, అదే స్థాయిలో అనేది వారికి ప్రాప్తిస్తుంది అన్న విషయం మన ఇక్కడ గమనించాలి. కనుక అదృష్టం అనేది కష్టించకుండా మంచం మీద పడుకొని ఇసనకర్ర విసురుకుంటూ కాలయాపన చేసే సమయంలో వచ్చేది కాదు అదృష్టం. బాగా కష్టిస్తూనే, బాగా శ్రమిస్తూనే ఆ శ్రమతో పాటే కలిగే మధురానుభూతి అదృష్టం. కనుక అదృష్టం కోసం జీవితంలో ఒక దశలో మన దాన్ని పొందాలి అన్న ఆలోచనను మనం ముందుగా మానేయాలి. సరే, ఇక్కడ కొన్ని విషయాలు మీ అందరికి నేను చెప్పదలిచాను. అదేమిటంటే ఆడు గొప్ప అదృష్టవంతుడురా, ఆడికి డబ్బున్న తండ్రి దొరికాడు. గొప్ప అదృష్టవంతుడు. ఎందుకు? డబ్బున్న తండ్రి దొరికాడు. ఆడు గొప్ప అదృష్టవంతుడు, ఆడికి ఫలానా గురువు దొరికాడు. ఆడు గొప్ప అదృష్టవంతుడు, అతనికి ఫలానా యొక్క గొప్ప మిత్రుడు దొరికాడు. ఇలా ఎదుటి వ్యక్తిని చూసుకుంటూ తన స్వయాన్ని అతను కించపరుచుకుంటూ ఆ విధంగా ఆ ఎదుటి వ్యక్తికి లభించింది తనకు లభించలేదు అన్నాక అసూయతో రగిలిపోతూ ఉన్న ఆనందాన్ని కాస్త ఊడబెరుక్కుంటూ ఇంకా లేని ఇబ్బందుల్ని కొని
తెచ్చిపెట్టుకుంటూ ఉంటాడు. కనుక మనం ఆలోచించాల్సిందంటే మనకు మనం ప్రశ్నించుకోవాలి. ఉదాహరణ, నేను చదువుకున్నాను కదా, నా జీవితంలో ప్రపంచాన్ని వదిలేని కాసేపు వరకు ప్రపంచము, మన ఆంధ్ర రాష్ట్రంలోని యొక్క కుబేరులు, ధనికులు వీళ్ళందరినీ పక్కన పెట్టండి కాసేపు. హీరోలు వీళ్ళందరూ పక్కన పెట్టి మన వరకు మనం తీసుకుందాం, మన పరిమితులు మనం తీసుకుందాం. నేను ఎవరి దగ్గర అయితే చదువు నేర్చుకున్నానో ఆ చదువు నేర్చుకున్న అనేక మంది గురువుల్లో నన్ను ప్రభావితం చేసిన కనీసం 3 గురువులు ఎవరు? ఉదాహరణ కాస్త నెమరు వేసుకోండి. 3 గురువులు నన్ను బాగా ప్రభావితం చేసిన 3 గురువులు ఎవరు? ఎవరికి వారుగా సరేనా? 3 గురువులు సరేనా? ఆ తర్వాత అలాగే మీరు తీసుకున్నట్లయితే నా జీవితంలో సరేండి బాగా కష్టాల్లో ఉన్నప్పుడు సరేనా నా పంచన నిలబడి నాకు అండగా ఉన్న యొక్క 3 స్నేహితులు ఎవరు? ఉదాహరణ 3 కాబట్టి ఒక్కరైనా మీరు చేసుకోవాలి, నేను 3గా చెప్తున్నాను కనుక ఇది కూడా ఒక విధంగా ఆలోచించండి. అలాగే నా జీవితంలో నేనులా జీవించడం కాకుండా అంటే నా ఆలోచనలు ఎలా ఉన్నాయో, నా కోరికలు ఎలా ఉన్నాయో అలా ఎలా పడితే అలా జీవించడం కాకుండా నాకంటూ ఒక గుర్తింపు అనేది నేను సంపాదించుకోవాలి, నా వ్యక్తిత్వాన్ని నేను నిరూపించుకోవాలి, సమాజంలో నేనేమిటనేది నేను రుజువు చేసుకోవాలి అన్న విధంగా ఆలోచించేలా చేసిన 3 వ్యక్తులు ఎవరు? సరేనా? ఉదాహరణకు చెప్పుకుంటూ మనం వెళ్ళినట్లయితే చేశారా? ఏసీ పెంచమంటావా? ఓకేనా? వచ్చేస్తుంది. సరే, వీటితో పాటు మరొక ప్రశ్న కూడా అదేమిటంటే, మీరు మీ అత్యధిక సమయాన్ని ఎవరితో గడపాలనుకుంటారు? ఏ 5 వ్యక్తులతో గడపాలి? ఉదాహరణ సరేనా? ఏ 5 వ్యక్తులతో గడపాలి. ఇక ఎవరికి వారు ఆలోచించుకుని, నేను అడగదు, నాకు అవసరం కూడా లేదు. సరేనా? ఉన్నారా అలాంటి వాళ్ళు? నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఒకరి రూపంలో కానీ, 2 రూపంలో కానీ, 3 రూపంలో కానీ, 5 10 ఎంతమంది అయినా ఉండొచ్చు. నేను కనీసం అడిగాను. ఏనా? కనిష్టం అడిగాను, ఇంకా గరిష్టం అనేది ఎంతైనా ఉండొచ్చు. ఓకేనా? చెప్పండి, అందరికీ ఉన్నారా? లేదు. చేతులు ఎత్తండి. ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి, లేని వాళ్ళు పర్లేదు. అలాంటి వాళ్ళు లేరా? ఒక్క గురువు కూడా లేదా మీకు ప్రభావితం చేసిన ఒక్క గురువు కూడా లేడా? 3 అని కాదు, ఒక్కరు కూడా ఉండొచ్చు. ఉంటే చెయ్యటండి మరి. మరి ఎత్తాం, నువ్వునేనా? అబ్దుల్లా గారు, ఓకే, అల్హమ్దులిల్లా. ఇక్కడ నేను అడగబోతున్న మరో ప్రశ్న, మీరు మీ యొక్క వ్యక్తుల గురించి మీరు ఆలోచన, ఎవరైనా సరే వారిలో చాలా కుబేరులు ఎవరైనా ఉన్నారా? కోటీశ్వరులు ఆలోచన, మీ పరిధిలో ఆలోచించుకోండి. కోటీశ్వరులు ఉన్నారా? లేదు. చాలా గొప్ప హోదాను అధిరోహించిన వాళ్ళు ఉన్నారా? పలుకుబడి, గొప్ప హోదా, పలుకుబడి. ఇప్పుడు ఆలోచించిన వ్యక్తుల్లో మాత్రమే, మళ్ళీ ఆలోచించి చెప్పకండి నా పరిచయస్తుల్లో ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, ఎంపీ కూడా. ఇది కాదు, మీరు ఇప్పుడు ఆలోచించేశారు కదా, వాళ్ళలో అలాంటి గొప్ప గొప్ప హోదాలు ఉన్న వాళ్ళు ఉన్నారా? లేదు. ఉన్నారని? లేదు. ఏ దేశ రాజులైనా ఉన్నారా? అంటే మన అదృష్టం సరేనా, మరియు ఈ వ్యక్తులకు ఎటువంటి సంబంధం లేదు. మన అదృష్టానికి ఇదే అదృష్టం, ఇలాంటి వ్యక్తులు ఉండడమే అదృష్టం. ఈ వ్యక్తులందరూ ఎక్కడ ఉన్నారు? నా పరిధిలోనే ఉన్నారు. సరేనా? నా స్థాయికి చెందిన వాళ్ళే దాదాపు ఉన్నారు. కనుక ఇది నా అదృష్టమైనప్పుడు నా అదృష్టానికి, ధనానికి, నా అదృష్టానికి, గొప్ప హోదాకి, నా అదృష్టానికి ప్రపంచ యొక్క ప్రభుత్వ పగ్గాలు చేపట్టడానికి మధ్య అస్సలు ఎటువంటి సంబంధం లేదు. కనుక ఇవేవీ లేకుండా నేను సంతోషంగా జీవించగలను, ఇవేవీ లేకుండా నేను బంగారంగా బతకగలను అన్న యొక్క ఆలోచన కనుక మనం చేసినట్లయితే నిజంగా అప్పుడు మనం జీవితపు ప్రతి దశలోనూ ఏమవుతాం? గొప్ప అదృష్టవంతులం అవుతాం.